హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈరోజు ఈ వీడియోలో నేచురల్ పద్ధతిలో తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఒక మంచి రెమెడీని అయితే తయారు చేస్తున్నానండి. మరి ఈ మధ్యకాలంలో వాతావరణంలో ఉండే కాలుష్యం వల్ల, అధిక ఒత్తిడి వల్ల, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుందండి. మరి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డేస్ జుట్టుకు వాడుతున్నారండి. మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డేస్ మన జుట్టుకు వాడడం వల్ల అంత మంచిది కాదండి. మన జుట్టుకి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. దానివల్ల మన స్కిన్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మార్కెట్లో దొరికే హెయిర్ డేస్ వాడకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే ఒక మంచి హోమ్ మేడ్ హెయిర్ డేని అయితే తయారు చేస్తున్నానండి. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. న్యాచురల్ పద్ధతిలో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దామండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఈ హెయిర్ డైని తయారు చేసుకోవడానికి వెడల్పుగా ఉండే ఐరన్ ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఉసిరికాయ పొడి కూడా న్యాచురల్ పద్ధతిలో క్రమంగా తెల్ల జుట్టు నల్లగా అవడానికి ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. దీనికి ఆయుర్వేదంలో కూడా చాలా మంచి ప్రత్యేకమైన స్థానం కూడా ఉందండి. ఇది రెగ్యులర్గా మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు నల్లగా అవుద్దని సైంటిఫిక్గా కూడా రుజువైందండి. తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు గుంట కలగరాకు పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది కింగ్ ఆఫ్ హెర్బల్ అండి. భృంగరాజు కూడా మన జుట్టుని నల్లగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. భృంగరాజు పౌడర్ను కూడా 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ప్యాన్ పైన బాగా వేయించాలండి. వయసు పైబడుతున్న కొద్దీ మన తలలో మెలనిన్ ఉత్పత్తి తగ్గి జుట్టు అనేది తెల్లబడిపోతూ ఉంటుందండి. అలా తెల్లబడిపోయిన జుట్టుని న్యాచురల్ పద్ధతిలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి మన జుట్టుని చాలా చక్కగా నల్లగా మార్చుకోవచ్చండి. ఈ విధంగా మన జుట్టుకు వాడడం వల్ల న్యాచురల్గానే మన తెల్ల జుట్టు అంతా కూడా నల్లగా మారిపోతుందండి. మన జుట్టు అంతా కూడా రంగు వేసినట్టుగా నల్లగా కనబడుతూ ఉంటుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు, యాంటీసెప్టిక్ గుణాలు, యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు ఉన్నాయండి. దాదాపుగా మన జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యల్ని తగ్గించడానికి పసుపు చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. ఇది వంటలు కానించి శుభకార్యాలు కానించి మన బ్యూటీ కేర్లో కూడా చాలా చక్కగా ఉపయోగిస్తామండి. అదేవిధంగా మన హెయిర్ కేర్కి కూడా ఉపయోగించుకోవచ్చండి. ఎలాంటి సందేహం లేకుండా ఈ 3 కూడా బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఇలా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఉండలేమి లేకుండా మెత్తని పౌడర్ కింద ఈ విధంగా మనం ప్రెస్ చేస్తే కనుక మెత్తని పౌడర్ కింద అయితే రెడీ అయిపోతుందండి. ఇలా మీరు కావాలనుకుంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ఈ పౌడర్ని తయారు చేసుకుని ఒక మూతన్న బాటిల్లో స్టోర్ చేసుకుని జుట్టు కావాల్సిన ప్రతిసారి కూడా వాడుకోవచ్చండి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో మన జుట్టుకు సరిపడినంత పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు హనీ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కలబంద జల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇది మరీ పలుచగా కాకుండా చిక్కగా కాకుండా కలుపుకోవాలండి. క్రీమ్గా ఉండేటట్టుగా, మరీ పలుచగా కాకుండా చిక్కగా కాకుండా మన తలపైన అప్లై చేసుకునే విధంగా అయితే ఇక్కడ రెడీ అయిందండి. ఇలా ఇందులో బాగా కలిసేటట్టుగా ఒక 5 నిమిషాల పాటు స్పూన్తో కలుపుతూనే ఉండాలండి. ఇలా కలపడం వల్ల మొత్తం అంతా కూడా కలిసి చక్కగా మన జుట్టు పైన అయితే పనిచేస్తుందండి. ఇది ఎంత తెల్ల జుట్టునైనా కానీ నల్లగా మార్చడానికి 100% వర్క్ అవుతుందండి.
నేచురల్ హోమ్ మేడ్ హెయిర్ డై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మన జుట్టుకి ఎలా వాడాలి అంటే, ఇది డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలండి. డ్రై హెయిర్ పైన పాయలుగా విడదీసుకుంటూ తెల్ల జుట్టు ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా ఉందో అదే ప్లేస్లో జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు వైట్ హెయిర్ పట్టేటట్టుగా దట్టంగా అప్లై చేయాలండి. మొత్తం తెల్ల జుట్టు పైన అప్లై చేసిన తర్వాత 1 అవర్ పాటు మన తలపైన ఉంచుకొని 1 అవర్ తర్వాత ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. నెక్స్ట్ డే షాంపూ చేయాలి. ఇలా మీరు 15 డేస్కి ఒకసారి ఈ హెయిర్ డైని వాడుతున్నట్టయితే న్యాచురల్ పద్ధతిలోనే క్రమంగా తెల్ల జుట్టు కాస్త పూర్తిగా నల్లగా మారిపోతుందండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి మన జుట్టు పైన అయితే. ఇప్పటి వరకు కూడా మీరు చాలా రకాలుగా మీ తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి ట్రై చేసి ఉంటారండి. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఈ రెమెడీని మీరు వాడి చూడండి, చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుందండి. ఇది చిన్న పెద్దనే తేడా లేదండి, ఎవరైనా వాడుకోవచ్చు. ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ వాడలేదు కాబట్టి ఇది న్యాచురల్ పద్ధతిలోనే ఈ రెమెడీని తయారు చేసాము. చక్కగా ఎలాంటి డౌట్స్ లేకుండా మీ జుట్టుకి అయితే అప్లై చేసుకోవచ్చండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.